హాయ్ అండి. ముందుగా అందరికీ రెండవ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. ఈరోజు ఉదయాన్నే 5 గంటలకైతే లేచాను. ఉదయం బేగా పూజ చేసుకుందామని ముందు రోజే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఉదయం లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఒక పక్క పూజ చేస్తూ మరొక పక్క వంట అయితే చేస్తున్నాను. మా చరణ్ గడికి క్యారేజ్ లేదు కానీ 7:30 కల్లా రెడీ చేసేయాలి స్కూల్‌కి. సార్‌ని ఉదయం 6 గంటల నుండి లేపితే 7 గంటలకైతే లేచాడు. స్కూల్‌కి 7:30 కల్లా రెడీ చేసేయాలి. లెగరా బాబు బేగా రెడీ అవ్వదు అంటే నేను స్కూల్‌కెళ్ళను, టిఫిన్ చేయను అని ఇలా అల్లరి చేస్తూనే ఉన్నాడు. మొత్తం మీద ఏదో ఒకలాగా 7:30 కల్లా అయితే రెడీ చేసేసాను. ఈరోజు ప్రసాదం కింద అమ్మవారికి శనగలు తాలింపు పెట్టి పెట్టాను. నిన్న ఈవినింగ్ అయితే కొబ్బరికాయ అరటిపళ్ళు తేవడానికి కిందకైతే వెళ్ళాం. బట్ అప్పుడు చామంతి పూలు అయితే దొరకలేదు. ఆ చరణ్ వెళ్ళిపోయిన తర్వాత మా వర్షం అయితే ఒక పక్కన రెడీ చేస్తూ ఇంకో పక్కన క్యారేజ్ అది కట్టాను. ఇక టిఫిన్ వచ్చేసి ఇడ్లీ పెట్టి బొంబాయి చట్నీ అయితే చేశాను. లంచ్ లోకి అరటికాయ కూర వండి చారు అయితే పెట్టేశాను. టైం అస్సలు లేదు. ఇంకో 10 మినిట్స్‌లో ఆటో అయితే వచ్చేస్తుంది. అందుకే వర్ష ఒక పక్క తింటుంది. ఇంకో పక్కన నేను జడలైతే వేసేస్తున్నాను. ఈరోజు ఫ్రైడే కదా! అందుకోసమని వర్షకు కూడా హెడ్ బాత్ చేయించాను. అలాగే రిబ్బన్ జడలైతే వేయకుండా నార్మల్‌గా జడలైతే వేసేసాను. ఈ పని అయ్యిందో లేదో అంతట్లోగా ఆటో అయితే వస్తుంది. ఇక ఫాస్ట్‌గా ఆటో దగ్గరికి అయితే బయలుదేరాము. నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.